అందరికీ నమస్కారం. మా ఉమెన్స్ స్పెషల్ ఛానల్కి శుభస్వాగతం. నేను మీ గాయత్రి వాడ్రేవు. మరి కార్తీక మాసంలో 17వ రోజు ఆచరించవలసిన నియమాలు ఏమిటి, పూజించవలసిన దైవం ఎవరు, పఠించవలసిన మంత్రం ఏమిటి, ఏ వస్తువులను దానముగా ఇవ్వాలి, ఎటువంటి ఆహార పదార్థాలను నిషేధించాలి, మరి ఈ నియమాలను పాటించడం ద్వారా మనకు కలిగేటటువంటి శుభ ఫలితాలు ఏమిటి అనే విషయాల గురించి ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి 17వ రోజులో భాగంగా దానం ఇవ్వవలసినటువంటి వస్తువు ధనం. మరి బ్రాహ్మణోత్తములకు ఈరోజు ధనాన్ని గనక తాంబూలంలో పెట్టి దానముగా ఇవ్వడం వలన మనకు ఆయురారోగ్య ఐశ్వర్యము అనేది ప్రాప్తిస్తుంది. అలాగే ఈరోజు పూజించవలసిన దేవతలు అశ్విని దేవతలు. ఈ అశ్విని దేవతలను ఓం అశ్విన్యౌ వైద్యౌ నమః, ఓం అశ్విన్యౌ వైద్యౌ నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు మననం చేసుకుంటూ ఆరాధించడం ద్వారా మనకి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. మరి ఈరోజు నిషేధించవలసినటువంటి ఆహార పదార్థాలు పుల్లని పదార్థాలు మరియు తరిగిన వస్తువులు. వీటిని ఈరోజు తీసుకోకుండా ఉండడం అనేది ఉత్తమమైనది అని చెప్పబడుతున్నది. మరి కార్తీక పురాణంలోని కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి 17వ అధ్యాయాన్ని ఈరోజు మనము తెలుసుకుందాము. నిన్న చెప్పుకున్నటువంటి 16వ అధ్యాయంలో అంగీరసుడిని ఈ మునులందరూ కలిసి ఆ బ్రాహ్మణుడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వవలసిందిగా ప్రోత్సహించారు. కాబట్టి ఆ అంగీరసుడు ఈరోజు 17వ అధ్యాయంలో ఆత్మవిచారణము గురించి, మోక్ష ప్రాప్తి గురించి ఏమని వివరిస్తున్నాడు అనే విషయాలను ఈరోజు మనము తెలుసుకుందాము. మరి 17వ అధ్యాయంలో అంగీరసుడు స్తంభము నుండి పుట్టిన పురుషునితో ఇట్లు చెప్పుచున్నాడు. ఓయి, ముక్తి అనగానేమో, కర్మబంధన అనగానేమో చెప్తాను వినండి. కార్యకారణములు, స్థూల సూక్ష్మములు ఈ ద్వంద్వములలో సంబంధము కలిగినదే శరీరము. జీవుడు అనగా మరి ఎవ్వరునూ లేడు, నీవే జీవుడవు. నేనెవరివిని అని అడిగితివి కదా, ఆ నేను అనడి ఆత్మయే బ్రహ్మము అనగా నీవే బ్రహ్మము, సందేహము లేదు. మునీంద్ర, మీరు చెప్పిన మాట నాకు సరిగ్గా బోధపడలేదు అని మరలా ఆ స్తంభము నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముడు అంగీరసుడిని అడుగుతున్నాడట. అహం బ్రహ్మస్మి అను వాక్యార్థమునకు నేనెట్లు గ్రహింపగలను, కొంచెం నాకు వివరంగా చెప్పండి అని అడిగాడట. అప్పుడు అంగీరసుడు ఈ విధంగా వివరిస్తున్నాడు. ఆత్మ మన అంతఃకరణమునకు, దాని వ్యాపారములకు సాక్షిగా ఉండి ఆనంద చైతన్య సత్యస్వరూపమై ఉండును. సచ్చిదానంద స్వరూపుడును మన బుద్ధికి సాక్షియు అయిన పరమార్థమునే ఆత్మ అని తెలుసుకొనవలెను. దేహము అనేది ఒక రూపము కలిగిన పిండము, కావున ఇది ఆత్మ కాదు. ఈ శరీరము ఘటము వలె నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశము అను పంచభూతముల వలన పుట్టినది. అందుచేత ఇది ఆత్మ కాదు. ఇది ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ప్రాణములు అనేవి ఆత్మలు కావు. ఈ దేహము, ఇంద్రియములు ఎవరి చేత ప్రకాశించబడుచున్నవో అతడే ఆత్మ అని మనము గ్రహింపవలెను. అంతర్ముఖుడైన ఇంద్రియాదులతో గ్రహింపబడిన దానిని ప్రత్యక్ అని అందురు. ఇదే మన బుద్ధులను అనగా ఇంద్రియములను నడిపించుచుండును. ఎవని సాన్నిధ్యము చేత సహజముగా జడములైనటువంటి దేహేంద్రియాదులు చైతన్యముతో వెలుగునో ఆ ఆత్మ పదార్థమే బ్రహ్మ అని గ్రహింపుము. తానే మార్పులను పొందక మనకు మెలకువ, స్వప్నము, నిద్ర అను అవస్థలకు సాక్షిభూతుడై ఉంటాడో అతడే బ్రహ్మము. ఘటమును ప్రకాశింపచేయు దీపము ఘటము కంటే వేరేది లేదు కదా, అట్లే దేహమును ప్రకాశింపచేయుము ఆత్మ కూడా దేహము కంటే వేరుగా నుండు పరబ్రహ్మ అని తెలుసుకొనుము. వీడు పుత్రుడు, వీడు మిత్రుడు, వీడు ప్రియుడు, వీడు అప్రియుడు, ఇటువంటివన్నీ కూడా మనలో పుట్టేటి భావములన్నింటినీ
పైనుండి నిర్వికారముగా చూచువాడే పరబ్రహ్మ. నిత్యమై మనకు ప్రేమింపదగిన మహాపదార్థమై ఉండేటిదే బ్రహ్మము. ఆ బ్రహ్మము నేనే అని గ్రహింపవలెను. జ్ఞానస్వరూపమై సాక్షిగా ఉండు లక్షణము కలిగిన ఆ బ్రహ్మయే త్వం. త్వం అనగా నీవు అని అర్థము. ఈ రెండు లక్షణములను ఒకప్పుడుండి మరొక్కప్పుడు లోపించుట అనేవి అనగా వికారములు మార్పులు లేకుండుటయే ఆత్మలక్షణము. దేహ ఇంద్రియ మనః ప్రాణముల కంటే వేరుగా ఉండువాడు పుట్టుక ఉండుట పెరుగుట మార్పు నొందుట బాల్య యవ్వన పార్థక్యాదులు పొందుట కృషించుట నశించుట ఈ రకమైన 6 విధాలైన వికారములను పొందినవాడే పరబ్రహ్మము అని చెప్పచ్చు. ఆత్మపదార్థము ఇట్లు గ్రహించిన తర్వాత సత్య జ్ఞాన అనంత స్వరూపము కలిగి సంసార దోషములు లేక అఖండానంద స్వరూపుడైన పరిపూర్ణుడే ఆత్మరూపుడైన పరబ్రహ్మము. వేదములన్నీయు సర్వజ్ఞుడనియు సర్వేశ్వరుడనియు ఎవరిని కీర్తించునో అతడే ఆత్మరూపమైన పరబ్రహ్మము. దేనిని తెలుసుకొన్నచో మన జ్ఞానము పరిపూర్ణమవుతుందో ఆ వస్తువే పరబ్రహ్మము. జీవాత్మగా దేహాలలో ప్రవేశించువాడే పరబ్రహ్మము. మనము చేసడి కర్మలకు ఫలితములు ప్రసాదించువాడే పరమాత్మ. తత్వ అనగా దానిలో తత్ మరియు త్వం అను 2 పదాలున్నాయి. తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా నీవు. అనగా జ్ఞానదృష్టితో చూసిన వానిని జీవ పరబ్రహ్మలు రెండూ కూడా వేరు కావు, ఒకటే. ఇదే ఈ వాక్యము యొక్క అర్థము. అంతేకాకుండా పరమాత్మయే ప్రత్యేగాత్మయే పరమాత్మ అను అఖేద స్థితి ఎప్పుడు మనకి కలుగుతుందో అప్పుడే తాను బ్రహ్మ అగుచున్నాడు. ఇదే దీని యొక్క తదాత్మము. తత్వమసి అను మహావాక్యమునకు కూడా ఇదే అర్థము అని ఇంకా ఈ విధంగా చెప్తున్నాడట. నేనే బ్రహ్మను, అహం బ్రహ్మస్మి అను దానికి సరిగా అర్థము తెలియ వరకు శ్రవణ మనన నిధి ధ్యాసములతో పాటు సమదదాలను సాధనచే అలవర్చుకొనవలెను. వేదముల వలను గురోపదేశము వలను ఎవరెట్టి ఆత్మజ్ఞానము సంపాదించునో అతనికి ఈ జనన మరణ రూప సంసారం అనేది నశిస్తుంది. కొంతకాలము ప్రారబ్ధ కర్మలు ఈ దేహముతో అనుభవించినను అవి క్షీణించగానే పునరావృత్తిరహితమైన ఆనందస్వరూపమైన మోక్షము అనేది పొందుతాము. ఆత్మ పరిశుద్ధి పొందుటకై కర్మమును చేయాలి. గురువుల వలన ఈ కర్మ విధానాలన్నీ కూడా తెలుసుకొని యథావిధిగా ఆచరింపాలి. చేసిన కర్మ ఫలితాల ఎలా అయితే ఆశిస్తాయో మరలా బంధములు ఏర్పడతాయి. అంటే కర్మలు చేసేటప్పుడు వాటి ఫలితాలను ఎప్పుడైతే ఆశిస్తామో అప్పుడు తిరిగి మరలా బంధములు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అందుచేత కర్మ ఫలములను కేశవార్పణము అనగా పరమేశ్వరునికి అర్పిస్తూ మనం చేసిన యొక్క ఫలితాలని పరమేశ్వరునికి అర్పిస్తూ అహంకార మమకారాలను విసర్జించి యోగయుక్తుడైనచో ఆ కర్మబంధములలో చిక్కుకొనక మోక్షాన్ని పొందవచ్చును అని చెప్పిన అంగీరసుణ్ణి చూసి ఈ బ్రాహ్మణోత్తముడు స్తంభం నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో సంతోషిస్తూ మరలా కూడా ఇలా ప్రశ్నిస్తున్నాడట. ఆ ప్రశ్నలు ఏమిటి అనేవి మనము 18వ అధ్యాయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది 17వ అధ్యాయము సంపూర్ణము. మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.